ఈరోజు మనము హనీ కేక్కి కావాల్సిన టాపింగ్ ఎలా తయారు చేయాలి, దాంతోపాటు షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో నేను మీకు అది చూపిస్తాను. మనకు కావాల్సింది ఒక సాస్ ప్యాన్, ఎంటీ సాస్ ప్యాన్. అది మనము గ్యాస్ ఆన్ చేయకముందే మనం ఇందులో షుగర్ అండ్ దీంతోపాటు కొంచెం వాటర్, నేను ముందే ఎందుకు ఆన్ చేయలేదు అంటే, సపోజ్ నేను గ్యాస్ ఆన్ చేసి దాని మీద సాస్ ప్యాన్ పెట్టాను అనుకోండి, దాని తర్వాత షుగర్ వేస్తే అది క్యారమలైజ్ అయిపోతుంది. మనం క్యారమలైజ్ చేయాల్సింది కాదు, మనం చేయాల్సింది ఈరోజు షుగర్ సిరప్. అయితే ఇప్పుడు ఈ వాటరు అండ్ షుగర్ చక్కగా అలా కలుపుకొని ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఇది వేడే లోపల నేను మీకు ఇంకొక ప్రొసీజర్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆరెంజ్, దీన్ని మనము 2 ముక్కలు చేసేసి ఇక్కడ నా దగ్గర జ్యూస్ చేయాలి అంటే ఇలా ఒత్తి ఇలా తిప్పితే గింజలు రావు, ఆ పల్పు చక్కగా జ్యూస్ వచ్చేస్తుంది పల్పు నుంచి. అలాగే ఇది కూడా ఇలా చక్కగా ఆరెంజ్ జ్యూస్ రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూసారా, నా దగ్గర ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది. అండ్ ఈ షుగర్ మెల్ట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలండి. ఎందుకంటే చాలా మంది తొందరపడి ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ వేస్తాడేమో సుమిత్, తర్వాత ఇంకా ఏవో ఉన్నాయి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనుకుంటున్నారు కదా. అవి షో యూ స్టెప్ బై స్టెప్. 31st డిసెంబర్ అండి, సంవత్సరం మొత్తం మనం పేషెంట్గా ఉన్నాము. అండ్ ఈరోజు 31st అండ్ కొంచెం కిక్ వచ్చేటట్టు ఒరిజినల్ రెసిపీస్ మీకు చూపిస్తున్నా. ఇలా చక్కగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందుట్లో దాల్చిన చెక్క చూడండి, ఈ దాల్చిన చెక్క ఇందుట్లో వేసేయండి. వేసేసి ఇప్పుడు ఒక చిన్న బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, బాయిల్కి వచ్చింది. బాయిల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇందుట్లో ఆరెంజ్ జ్యూస్ వేసాను. ఆరెంజ్ జ్యూస్ వేసేసి ఇప్పుడు ఒకసారి ఇట్లా తిప్పుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి ఇప్పుడు ఇందుట్లో మనము హనీ, ఇది కొంచెం ఒరిజినల్ హనీ కదా, అందుకే కొంచెం థిక్గా ఉంది. ఇది చూసారా, బ్యూటిఫుల్ షుగర్ సిరప్ రెడీ అండి. అండ్ ఇది కొంచెం మనం ఇక్కడ పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు మనము చిల్లీ హనీకి పైన టాపింగ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. నా దగ్గర జామ్ ఉందండి. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే యూజువల్గా బేకరీలో డైరెక్ట్ జామ్ పూసేసి చీటింగ్ చేస్తారు. వీ డోంట్ వాంట్ టు డూ దట్, వీ వాంట్ టు డూ సంథింగ్ ఒరిజినల్, కొంచెం డిఫరెంట్, కొంచెం బ్యాచిలర్ స్టైల్లో. ఈ జామ్తో పాటు కొంచెం కిక్ అనే ఉండాలి కదా. సో ఇందుట్లో నేను కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నా. వేసేసి ఇప్పుడు మనము దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇంకా ఈజీ మెథడ్ బీటింగ్. ఇది చూడండి, ఈ కన్సిస్టెన్సీ, మనకు ఈ కన్సిస్టెన్సీ కావాలి. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది పిజ్జా కప్స్ అండ్ చిల్లీ హనీ కేక్. ఇప్పుడు నేను తయారు చేసేది చిల్లీ హనీ కేక్. మనకు కావాల్సింది ఒక ఎంటీ బౌల్. ఆ ఎంటీ బౌల్లో నేను కొంచెం బటర్ వేసుకుంటాను. బటర్ వేసుకొని దాన్ని కొంచెం ఇలా చక్కగా మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను వేసింది 100 grams బటర్. అండ్ ఇప్పుడు ఇందులో మనము పౌడర్డ్ షుగర్, కేర్ఫుల్గా ప్రొసీజర్ ఫాలో అండి. ఇలా ఒక స్పూన్ తీసేసి వేసేసి ఇలా
ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. అండ్ గమనించారా, నేను వేసింది 100 grams బటర్, అయితే 150 grams ఆఫ్ పౌడర్డ్ షుగర్ మనకు కావాలి. అండ్ ఈ బటర్ చూడండి, ఈ పౌడర్ షుగర్తో ఎంత చక్కగా కలిసిపోయిందో. అయితే నెక్స్ట్ గుడ్డు తీసుకొని గుడ్డు వేసిన తర్వాత ఇది కూడా చక్కగా కలుపుకోండి. గమనించారా, నా టేబుల్ మీద 2 గుడ్లు ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఎన్ని గుడ్లు ఉంటే అన్ని గుడ్లు వేసేసి కలుపుతారు. అలా చేయకండి. ఒక్కొక్క గుడ్డు వేసి ఇది చక్కగా ఇలా కలుపుకోండి. ఒక గుడ్డు బాగా కలిసిన తర్వాతే మనకు 2వ గుడ్డు ఎంట్రీ కొడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మాటల్లోనే ఈ గుడ్డు ఎంత చక్కగా కలిసిపోయిందో. ఇప్పుడు 2వ గుడ్డు, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అండ్ నేను గమనించింది ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ ఇంట్లోనే కేక్స్ ఈ మధ్య తయారు చేస్తున్నారు. సో నేను అనుకున్నా 31st December వస్తుంది కదా, ఇలాంటి రెసిపీ మనము బలా మిస్టర్ బ్రహ్మచారిలో చూపిస్తే ఇంకెంత బాగుంటుంది అని. సో ఇది చూసారా, మాటలో 2వ గుడ్డు కూడా చక్కగా కలిసిపోయింది. అయితే ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ రావాలి అంటే వెనిలా ఎసెన్స్ వేసి ఇది కూడా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు మైదా 150 గ్రాములు, ఇప్పుడు విస్కర్ అక్కర్లేదండి, మనకు ఇంట్లో ఒక రబ్బర్ స్పాటిలా ఉంటుంది. అండ్ ఇలా మిక్స్ చేయండి, ఓన్లీ 1 సైడ్. ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్ వేసి ఇది చూసారా, చూస్తూ ఎంత చక్కగా తయారైందో. అయితే ఇప్పుడు ఒక ట్రే తీసుకోండి. ట్రేలో ఒక చిన్న బటర్ పేపర్ పెట్టాను. అండ్ ఇది జాగ్రత్తగా ఇందులో వేసుకోండి. ఇలా అంతా ఇందులో తీసి వేసి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పక్కన పెట్టేసి దీన్ని ఇలా రెడీ అయిన తర్వాత ఒక ట్రే తీసుకుంటాం. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది, మరి దానికి మైక్రోవేవ్ అవన్ కావాలా అని. కన్వెన్షన్ అంటే ఓటీజీ అని మనకు అవన్ ఉంటుందండి, అది 180 degrees 20 minutes పెడితే మంచి కేక్ తయారవుతుంది. అయితే జస్ట్ ఫాలో మీ, నేను ఇప్పుడే కొత్తది కన్వెన్షన్ కొన్నాను, అది మీకు చూపిస్తా. కమాన్. వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆహాహాహా, ఎలా ఉంది చూడండి. చూసారా, హనీ చిల్లీ కేక్ సూపర్ కదా. ఇది రెడీ అండి టు ఈట్. కానీ ఇప్పుడే కాదు, దీనికి కొంచెం డెకరేషన్ ఉంది, దీని సంగతి చూద్దాం. ఈ కేక్ని జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసి, గుర్తుందా ఈరోజు మన టెక్నికల్ సెగ్మెంట్లో షుగర్ సిరప్ తయారు చేసాం. అండ్ షుగర్ సిరప్ కూడా రెడీగా ఉంది. అలా సెంటర్లో వేయండి.
ఈ షుగర్ సిరప్ ఏమవుతుందంటే ఈ కేక్లో చక్కగా లోపలికి వెళ్ళిపోద్ది, ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది. ఇప్పుడు గుర్తుందా, టెక్నికల్ సెగ్మెంట్లో హనీ షుగర్ సిరప్తో పాటు మనం జామ్ తయారు చేసాం. జామ్ ఎక్కడ తయారు చేసాం సుమే? జామ్లో కారం వేసావు కదా. అదేనండి, టాపింగ్ కోసము నేను జామ్ విత్ కారం వేసాను. దీని మీద వేయండి, వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. చాలా మంది అంటారు వంట వండడం చాలా ఈజీ, కానీ కేకులు తయారు చేయడం మన తరం కాదని. చూసారా, మాటల్లోనే మనం ఒక చక్కటి హనీ చిల్లీ కేక్ తయారు చేసాం. ఇప్పుడు దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఇంకొంచెం హైలైట్ చేసాం. గుర్తుందా, నేను మన ఎపిసోడ్లో చెప్పాను, మనం ఏదైనా బేకరీకి వెళ్ళినప్పుడు హనీ చిల్లీ కేక్ అడిగితే వాళ్ళు దాని మీద కొబ్బరి కూడా టాపింగ్ చేస్తారండి, తురిమిన కొబ్బరి. సో ఆ కొబ్బరి కూడా చూసారా, ఇంట్లోనే ఒక బేకరీ ఓపెన్ చేసుకోవచ్చు కదా, అక్కర్లేదు. కావాల్సినప్పుడే మనం కేక్ తయారు చేసుకొని తినడం బెటర్. ఇది చూడండి, ఒక బ్యూటిఫుల్ హనీ చిల్లీ కేక్ రెడీ. చిల్లీ హనీ కేక్ తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో బటర్, పౌడర్డ్ షుగర్, గుడ్లు, వెనిల్లా ఎసెన్స్, మైదా, బేకింగ్ పౌడర్ వేసి కలుపుకొని ఒక ట్రేలో వేసుకొని అవన్లో 180 degrees హీట్లో 20 నిమిషాలు కుక్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని దానిపై ముందుగా తయారు చేసుకున్న హనీ షుగర్ సిరప్, జామ్, కోకోనట్ పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చిల్లీ హనీ కేక్ రెడీ.